ఎగ్జిట్ పోల్స్ ఆస్పెక్ట్లో చూస్తే జగన్కి కేసీఆర్ పరిస్థితి వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక వర్గాన్ని నమ్ముకోవడం అన్నటువంటిది కేసీఆర్ చేసిన తప్పు. ఆ తప్పు కేసీఆర్ని గద్దెదించింది. ఏంటది అంటే పేదలు, సంక్షేమ పథకాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు ఇట్లాంటివి. మధ్యతరగతిని పట్టించుకోవాలి. ఈవెన్ పేదలకు సంబంధించినటువంటిది కూడా అందరికీ అందినయ్యా అంటే అందలేదు. అయితే ఆంధ్రాలో మాత్రం పేదలందరికీ అందినాయి, నో డౌట్. అందులో పార్టీలకు అతీతంగా పేదలందరికీ అందినాయి. ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబు ఇక్కడ నచ్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నచ్చారు. ఇది ఒక ఎత్తు. ఇకపోతే భవిష్యత్తు కూడా కేసీఆర్ పరిస్థితి అవుతుందా? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక్కసారిగా బీఆర్ఎస్ కుదేలైపోయింది. అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే అంటే ఇంతకుముందు ప్రతి దాంట్లో ఘన విజయాలు అన్నటువంటి దశ నుంచి 2019 తర్వాతన ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చినాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి రివర్స్. ఇప్పటిదాకా ఎదురు దెబ్బలు లేదు, వరుస ఘన విజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2019లో అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత జరిగినటువంటి స్థానిక ఉప ఎన్నికలు ఎక్కడ చూసినా అప్రతిహాత విజయం. ఒకనాటి 2014-19 నాటి కేసీఆర్ పరిస్థితి జగన్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూస్తుంటే రివర్స్. అదే జరిగితే ఇప్పుడు కేసీఆర్కి అక్కడ 0 నుంచి 1 అని అంచనా వేస్తున్నారు. ఇక్కడ జగన్కి 2 నుంచి 3 అని అంచనా వేస్తున్నారు. మరి ఏమవుతుంది అన్నటువంటిది 4వ తారీఖు సాయంత్రానికే తేలుతుంది.